నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, కృష్ణుడు మాటకారి, చమత్కారి. అవునమ్మా. అసలు తల్లిని కూడా మైమర్పించేలా మాట్లాడతాడు. అవును. అసలు అలా ఆలోచించి ఏమన్నాడు ఆలోచించేలోపు అటు నుంచి అంతే జారుకుంటాడు. కదా. అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్, తల్లిని ఆట పట్టించే ఇన్సిడెంట్స్ ఏవైనా? అబ్బా, ఏం అనుభవించిందమ్మా యశోద. ఉమ్, తలుచుకుంటేనే ఆనందంగా ఉంటుంది. అవి చదివి లేక విన్నట్టయితే ఏ స్త్రీ అయినా ఉమ్, నేను యశోదనైతే ఎంత బాగుండేదో అని అనిపించకుండా ఉండదు. మరే. అమ్మా, తల్లిని ఎంత ఆట పట్టించాడమ్మా, ఉమ్, మామూలుగా కాదు. ఉమ్, ఈవిడ తెల్లబోతూనే ఉంటుంది పాపం ఎప్పటికప్పుడు. మరే. అట్లాంటి వాటిల్లో ఒకటి అన్నం పెట్టేటప్పుడు చేసేటటువంటి కథ. ఉమ్, ఒకటా రెండా? ఉమ్, బయట ఎన్ని చేసినా అన్నం దగ్గరికి వచ్చేప్పటికి అమ్మ దగ్గర పేచీనే వస్తుంది ఎట్లాంటి పిల్లల కన్నా. మరే. కృష్ణుడు కూడా తప్పలేదు. కృష్ణుడికి కూడా అదే పద్ధతి. యశోదకి తప్పలేదు. తప్పలేదు, ఉమ్, అదే పద్ధతి. పెరుగు అన్నం తినమంటే పెరుగు అన్నం తినను అని పేచీ పెడుతున్నట్ట. ఎందుకు? ఎందుకంటే నా తినుంటాడు కదమ్మా, బయట బోళ్ళు పెరుగు తినుంటాడుగా. వెన్న దొంగ. అంత ఆయనకి ఇష్టం కదా, పైగా ఇష్టం కదా ఆయనకి. అన్ని చోట్ల తినే ఉంటాడు. అంటే నాకేం లేదు, నేను ఎక్కువ తినలేను, నాకు చిన్న బొజ్జ, ఎక్కువ తినలేను అని తల్లి దగ్గర చూపించుకోవాలి కదా. మరే. అందుకని తినను అన్నట్ట. అన్నం తింటే జుట్టు బాగా పెరుగుతుంది అందిట ఆవిడ, పెరుగన్నం తింటే. ఉమ్, అయితే పెట్టమన్నాడు. పాపం పెట్టింది. 2 ముద్దలు తిన్నాక ఇట్లా చూసి ఎంత పెరిగిందా, పెరగలేదే అన్నట్ట. అంటే ఇట్లా నోట్లో అన్నం పెరుగు ముద్ద పెట్టగానే ఇక్కడ జుట్టు పెరిగిపోయిందా. మరే. ఈ రోజుల్లో పిల్లలకి అదే కదా, అదే. మనం వాళ్ళ పేచీ పెడుతూ ఉంటే మనం అదే చెప్తాం, వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అదని చెప్తాం. ఉమ్, ఏది నీకు మ్యాథమెటిక్స్ బాగా వస్తాయి తెలుసా, బెండకాయ కూర తింటే మరే. అని చెప్తాం. ఉమ్, నిజం కూడా. నిజం కూడా. ఆ. ఉమ్, అంచేత నాకు లెక్కల్లో మంచి మార్కులు లేదు, రోజు బెండకాయ కూర తిను లేదా పొట్లకాయ కూర తిను, లెక్కలు బాగా వస్తాయి అని చెప్తామే అట్లా. ఉమ్. మరి వాడికి జుట్టు జురపాల మీద ఇష్టం మోజు ఉన్నట్టుంది. ఉందో ఏమో. ఉమ్, అందువల్ల జుట్టు బాగా పెరుగుతుంది అంటే వెంటనే 2 ముద్దలు తిని ఏది పెరగలేదు అన్నట్టు. ఉమ్, అంటే తల్లిని నువ్వు చెప్పింది నిజంగా సుమా అని చెప్పడం అదే. ఇది. అలాగే ఇంకొకటి, నువ్వు అన్నం తినకపోతే బూచాడు వస్తాడు, ఉమ్, బూచాడు వస్తే వాడు తీసుకెళ్ళిపోతాడు, వాడి బుట్టలో జోలలో వేసుకుని తీసుకెళ్ళిపోతాడు అందుట. ఉమ్, అమ్మ అమ్మ నాకు భయం వేస్తోంది, బూచాడికి ఇవ్వకమ్మా అని ఏడ్చట. ఉమ్, అంటే అంతటి వాడు తల్లి దగ్గర ఎన్ని వగలిపోయాడు. మరే. బూచాడు వచ్చాడని భయంట ఈ పిల్లాడికి, ఉమ్, బూచాడికి ఇచ్చేస్తానని భయంట. మరే. ఆ మాట అనేటప్పటికి పాపం ఏ తల్లి అయినా ఏడిస్తే పిల్లాడిని ఏం చేస్తుందండి, వెంటనే అక్కుని చేర్చుకుని మా నాయనే నిన్ను నేను బూచాడికి ఇవ్వనమ్మా. నమ్మేసింది. నమ్మదా మరి యశోద. అందుకే అన్ని రకాలుగా యశోద నమ్ముతుంది గనకే, అమాయకురాలు గనకే అంత ఆనందం పొందడానికి వీలైంది. మరే. నమ్మనిదైతే నీ మాటకి మాట చెప్పేదైతే ఈయనంత చమత్కారాలు చేయడం మరో రకంగా ఉండేది. ఉమ్, యశోదకు ఆనందం కలిగించడం కోసమే వచ్చాడు ఈయనకి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఉమ్, యశోదానందవర్ధనుడు యశోదకి ఆనందాన్ని పెంపొందింపజేయడానికి వచ్చినటువంటి వాడు. ఉమ్, అటువంటి యశోదకి ఆయన ఆనందం కలిగించాలంటే ఇట్లాంటి వేషాలు లేకపోతే ఎట్లా కుదురుతుంది. మరే. అందుకని గట్టిగా మా నాయనే నువ్వు అట్లా ఏం చేయొద్దు, ఏం లేదు బూచాడికి ఇవ్వనులే నాయన అని గట్టిగా కౌలించుకుందట. ఉమ్, మరి అయితే కథ చెప్పు అన్నట్ట. ఉమ్, కథ చెప్పు అంటే మరి కథ చెప్పాలంటే కథలు పగలు చెప్పరు, ఉమ్, పట్టపగలు కథలు చెప్తే పట్నాలు తగలబడతావు. కథ ఉందమ్మా, సామెత ఉందమ్మా, ఆహా, పగటిపూట కథలు చెప్పకూడదని. ఓహో. అంటే కథలు నిద్రపోవడానికి చెప్తారు, పగటిపూట చెప్పడం దేనికి, రాత్రిపూట చెప్పి పడుకోబెట్టచ్చను, ఏదో కారణం. ఉమ్, మొత్తానికి ఈ సామెత లోకంలో అలవాటు ఉంది. కాకుండా వాళ్ళకి అలవాటు అయిపోతే మళ్ళీ పడుకోరని చెప్పేసి. అది అందుకని ఇప్పుడు కథ విన్నాడు అంటే పడుకోవాలి అని ఒక లెక్క పెట్టడానికి. మరే. అట్లా పట్టపగలు కథలు చెప్పకూడదు నాన్న, రాత్రి చెప్పాలి. రాత్రి అంటే ఏమిటి అని అడిగాడు. ఉమ్, అంటే చీకటి అయిపోతుంది అని. ఉమ్, అంతే కదా మనకి అంతే లెక్క. కదా. ఉమ్. అని కళ్ళు మూసుకుని అదిగో అంతా చీకటి, ఏం కనపట్టాలి ఇప్పుడు కథ చెప్పన్నట్టు. యశోద ఏం చేస్తుందమ్మా, ఏం చేస్తుంది? అయ్యో అనుకుంటుంది. ఏమో నేను నన్ను తెలివి తక్కువ దాన్ని చేస్తున్నాడు, నేను తెలివిగలదాన్నా తెలివి తక్కువ దాన్నా, వాడు తెలివిగలవాడా, అసలు నేనేమిటో అయోమయం అని అనుకుని తన గురించి తానే అయోమయ స్థితిలో పడిపోయేటటువంటి స్థితికి యశోద వచ్చేసే పరిస్థితి ఉందే,
అది మనకు కనపడుతుందమ్మా. ఇవన్నీ కూడా ఉమ్, పోతనామాచ్యుల వారు భాగవతంలో రచించారు. ఉమ్, నిజానికి అక్కడ యశోద ఆనందించిందో లేదో మరి తెలియదు మనకి. ఉమ్, పోతనే తాను యశోదలాగా అయిపోయి ఆనందించినట్టుగా అనిపిస్తుంది మనకు భాగవతం చదువుతూ ఉంటే. మరి ఎంత అనుభూతి, ఎంత ఆనందం. అటువంటి బిడ్డ ఒక్కడుంటే చాలు కదా, జీవితం ధన్యమైపోతుంది. అటువంటి బిడ్డ ఒక్కడు యశోదకు ఉండడమే కాదమ్మా, ఉమ్, ఊళ్ళో ఒకడు ఉంటే చాలు, ఊరంతటికి ఆనందం. మరి అంతే కదమ్మా. వాడవాడకి ఆనందం. జనముద్దు బిడ్డగా పెరిగినటువంటి వాడు. గోపికలందరూ అతను తమ బిడ్డ అన్నట్టుగానే భావించుకుని ఆనందించారు. అటువంటి కృష్ణుడికి సంబంధించిన బాల్య లీలలు కొన్ని ఆనందం కలిగించే ఉంటాయి, ఇలా చమత్కారంతో కూడుకున్నవి. కొన్ని ఆపదల నుంచి రక్షించేవి కూడా ఉంటాయి. ఉమ్. అలాంటివి ఉంటాయి. అమ్మ ఎక్కువ శాతం మన యశోద కృష్ణులవే వినిపిస్తాయి, తండ్రి గురించి ఎక్కువగా వినిపించవు, ఎందుకని? అంటే తండ్రి పనులు చేసుకోవడానికి వెళ్తాడు, ఊరికేమో పెద్ద, ఊళ్ళో వ్యవహారాలన్నీ చూసుకోవాలి అంచేత. అయినా పిల్లలకి తల్లి దగ్గర ఉన్నంత చనువు తండ్రి దగ్గర ఉండదు కదా. అనుకోండి. తండ్రి దగ్గర కొంచెం భయం ఉంటుంది. తండ్రి దగ్గర మాట్లాడినవి ఉన్నాయి, లేకపోలేదు. కాకపోతే ఇలా తల్లి దగ్గర ఆట పట్టించినట్టుగా కాదు. తండ్రి దగ్గర ఆ తండ్రి అంటే కొంచెం ఆ తేడా ఉంటుంది కదా. మా తల్లి దగ్గర ఉన్న చనువు తండ్రి దగ్గర ఉండదు. ఆయన దగ్గర మాట్లాడినవి కూడా ఉన్నాయి. ఎక్కడ చాలా ప్రధానమైనటువంటి పెద్ద ఘట్టానికి నాంది పలికింది ఉంది తండ్రి దగ్గర మాట్లాడిన మాట. వాళ్ళు ఇంద్రయాగం చేస్తామంటే, ఇంద్రయాగం చేస్తామంటున్నారు, ఇది శాస్త్రసమ్మతమా, ఆచారమా, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చెయ్యాలి అని అడిగాడు. ఇంద్రుడికి యాగం చేస్తే ఆయన సంతోషిస్తాడు. సంతోషిస్తే మేఘాలను వదిలిపెడతాడు. మేఘాలను వదిలిపెడితే వానలు పడతాయి. వానలు పడితే పచ్చిక పెరుగుతుంది. పచ్చిక పెరిగితే ఆవులు బాగా పెరుగుతాయి. ఆవులు బాగా పెరిగితే పాడి పంట ఉంటాయి. పాడి పంట బాగా ఉంటే మళ్ళీ యజ్ఞాలు చేస్తాం మనం. అందుకు ఎవరో వచ్చేదో చేస్తారని ఎవరి కోసమో ప్రయత్నం చేయడం కాదు మనం చేయాల్సింది. మనుషులకు అసలు కర్మమే జీవులకు దైవము. మనం చేసే పనే దేవుడు మనకి. మన పని మనం చేసుకోవాలి కానీ ఎవరి మీద ఆధారపడకూడదు. మనం ఇంద్రయాగం ఏం చెయ్యక్కర్లేదు. ఇంద్రుడెవరు వానలు పడ్డానికి కారణం మనం చేసేటటువంటి పనుల వల్ల కదా రావాలి. మనమంతా మనకి వాన పడాలంటే ఏముండాలి, మేఘాలు నడ్డుకోవడానికి పర్వతాలు ఉండాలి. కనుక మనం గోవర్ధన పర్వతానికి పూజ చేద్దాం తెచ్చిన వస్తువులతో అని చెప్పి ఇంద్రయాగం ఆపించడానికి మాట్లాడాడు. అప్పుడే వాళ్ళు గోవర్ధన పూజ చేయడం, దాంతో ఇంద్రుడికి కోపం రావడం, రాళ్లవాన కురిపించడం. రాళ్లవాన కురిపిస్తే పర్వతాన్ని ఎత్తి వీళ్ళందరినీ ఆ పర్వతం కింద జాగ్రత్తగా భద్రంగా ఉంచి రక్షించడం 7 రోజులు ఇవన్నీ జరిగాయి. సో ఆయనకి తండ్రితో కన్నా తల్లితోనే రిలేషన్. ఏ పిల్లలకైనా ఎక్కువ శాతం రిలేషన్ కాదు, అక్కడ ఆట పట్టించడం, చనువు. చనువు ఎక్కువ. అందులో మగపిల్లలకి తల్లి దగ్గర, ఆడపిల్లలకి తండ్రి దగ్గర ఉంటది అంటారు కదా. రైట్ అమ్మా, చాలా సంతోషం, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.